బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంతగానో నష్టపోయారు అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నాడు నీళ్లు భూముల పేరుతో దోపిడీ చేశారంటూ విమర్శించారు ఆయన. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు మహేష్ గౌడ్. పేరిట దోపిడీ జరిగింది, భూముల పేరిట దోపిడీ జరిగింది, పరిపాలన సక్రమంగా జరగలే, రాష్ట్ర అధినేత ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. ఆనాడు అధికారులు యథేచ్ఛగా విచ్చలవిడిగా పాలన చేసినారు. ఇవన్నీ విసిగిపోయిన ప్రజలు మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. ఇవాళ మీటింగ్లు పెట్టి ఓ 4 విద్యార్థులతో మాట్లాడించి ఆ వచ్చిన కాస్త జనం చూసి మీరేదో ఆశల పల్లికి ఊగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. మీ 10 ఏళ్ల అరాచక పాలన ఇంకా మర్చిపోలే. కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా మేము ఇలా సిద్ధంగా ఉన్నాం. మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమం, మీరు ఇచ్చిన అభివృద్ధి, మేము కేవలం 2 సంవత్సరాలు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగాలు 70,000 ఇవ్వలేదు అంటాడు, పేపర్ మీద ఉన్నాయి. మీరు ఊరడించి అటుకెక్కించి పోయినటువంటి ఉద్యోగాలను మేమిచ్చాం.